I was asked to share about the family values. కుటుంబ వ్యవస్థలో ఉన్న విలువల గురించి పంచుకోమని నన్ను అడిగినారు. I never understood it was so complicated in the beginning. ఆరంభంలో మరి ఇది ఇంత క్లిష్టమైనదని నేను అంచనా వేయలేదు. When I started meditating, it was so deep. దీన్ని నేను ధ్యానించడం మొదలుపెట్టినప్పుడు ఇది ఎంతో లోతైనదని గ్రహించిన. Our mind set అనగా మన మానసిక స్థితి is so complicated. అనగా మన ఆలోచన విధానం అన్నదే ఎంతో క్లిష్టమైనది. It is very difficult to understand ourselves. చూడండి, మనల్ని మనము అర్థం చేసుకోవడం అనేది చాలా కష్టం. Because it all depends upon moods. Our moods. మన మూడ్ ఎట్లుంటుందో దాని మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి We will not be always the same. చూడండి, మనం ఎప్పుడు ఒకేలా ఉండం. Sometimes we are happy. కొన్నిసార్లు సంతోషంగా ఉంటాం, Sometimes we are gloomy. కొన్నిసార్లు ఎంతో మరి దిగాలుగా ఉంటాం. In a day it happens. ఒక రోజులోనే In a జరుగుతుంది. single day it happens so. చూడండి, ఒక్క రోజులోనే ఇలాగ అనేక రకాలుగా ఉంటాం మనం. Though you may have or have not. అంటే ఏదైనా ఉన్నా లేకపోయినా This moods changes. ఈ మూడ్ అన్నది మారుతూ ఉంటుంది. Then how it will be with sharing with another person? మరి ఇంకొకరితో పంచుకునే విషయంలో మరి ఈ మన మూడ్ అనేది ఎలా ఉంటుంది? It is very, very difficult. కాబట్టి ఇది చాలా చాలా కష్టం. Sometimes happy moods, cheerful moods. కొన్నిసార్లు ఎంతో ఉత్సాహంగా ఉంటాం, ఎంతో సంతోషకరంగా ఉంటాం. Sometimes it's very hard to understand. కొన్నిసార్లు ఇది గ్రహించడానికి చాలా కఠినంగా కూడా ఉంటుంది. When we look into the scripture, అయితే లేఖన భాగాలను చూసినప్పుడు our thoughts changes frequently. మన తలంపులు, మన ఆలోచనలు తరచుగా అవి మారుతున్నట్టుగా కనబడతాయి. We have been meditating upon ఇస్సాకును గురించి మనం ధ్యానిస్తూ వచ్చినాం. and Jacob, యాకోబు గురించి కూడా ధ్యానించినాం. Isaac's children. అనగా ఇస్సాకు పిల్లల గురించి. We know the life of Abraham. అబ్రహాం యొక్క జీవితం మనం ఎరుగుదుము. Quite frequently it was brought to our attention and various circumstances. అనేక పరిస్థితుల్లో మరి తరచుగా మరి మన జ్ఞాపకానికి తన జీవితాన్ని Mainly concerned with faith, Abraham is brought to our attention. ముఖ్యముగా మరి విశ్వాస విషయములో అబ్రహామును మరి మన దృష్టికి తీసుకురావడం జరిగింది. Genesis chapter 12. ఆదికాండం 12వ అధ్యాయం. God meets Abraham. దేవుడు అబ్రహాం God కలుసుకున్నాడు. speaks to him. దేవుడు తనతో మాట్లాడినాడు. Get away from your kindred and go to a place where I will show you. నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించే దేశం నువ్వు వెళ్ళాలి దేవుడు చెప్పాడు ఆయనకి. Did Lord tell where to go? ఇక్కడికి వెళ్ళు అని చెప్పాడా దేవుడు? Did Lord tell how he will take care of him? ఎలా తనని గురించి జాగ్రత్త వహిస్తాడో దేవుడు చెప్పాడా అబ్రహాంకి? It's an act of faith. ఇది విశ్వాస కార్యము. At what age God called him? అనగా అబ్రహాముకి ఎంత వయసు ఉన్నప్పుడు పిలిచాడు దేవుడు? At the age of 75. 75వ సంవత్సరంలో పిలిచినాడు. How difficult it is. చూడండి ఎంత కష్టం ఆ వయసులో. And in addition to that, దానికి అదనంగా he has to take his wife who is 10 years younger to him. తనకు 10 ఏళ్ల చిన్నదైన తన భార్యను తీసుకుని వెళ్ళాలి. How hard for both of them to travel to a place where they are going. ఎక్కడికి వెళ్తున్నారో తెలియని ఆ ప్రదేశానికి, ఆ దేశానికి వారు వెళ్ళడం అనేది ఆ వయసులో ఎంత కష్టం. Just imagine. ఊహించుకోండి. Suppose you pack off everything. ఒకవేళ మీరు అంతా సామాన్లు సర్దుకున్నారు. Your brother or sister comes on the way. మీ సహోదరులు ఎవరో మరి దారిలో వస్తారు. And ask you, where are you going? ఎక్కడికి వెళ్తున్నావయ్యా అని నేను అడిగారు అనుకోండి. I don't know where I am going. నేను ఎక్కడికి వెళ్తున్నా నాకు తెలియదు అని మీరు అంటే Then what they will think? వాళ్ళు ఏమనుకుంటారు? Oh, my brother has become mad. మా అన్నకు పిచ్చి పట్టింది అనుకుంటారు వాళ్ళు. Certainly he has become mad. ఖచ్చితంగా ఆయన పిచ్చోడు అయిపోయినాడు అనుకుంటారు. Abraham says, no, I am going, that's all, I don't know where I am going. అబ్రహాం అయితే అలా కాదు, లేదు నాకు తెలియదు ఎక్కడికి వెళ్తున్నా కానీ నేను వెళ్తున్నాను ఖచ్చితంగా. Same way, అదే విధంగా our Christian faith, మన క్రైస్తవ విశ్వాసం, when we commit our life into the hand of God, మనం మన జీవితాన్ని దేవుని హస్తాలకు in our journey, అనగా మన జీవిత we don't know what all we are going to come across. మనం ఏ పరిస్థితులు ఎదుర్కొంటాం మనకు తెలియదు. There may be a time of fullness, there may be a time of
emptiness. కొన్నిసార్లు అన్ని కలిగి ఉన్న పరిస్థితి ఉంటది, కొన్నిసార్లు ఏమీ లేని పరిస్థితి ఉంటది. But one thing, అయితే ఒక విషయం, the Lord is always with us. దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటాడు. What the Lord says, ప్రభువు ఏమంటున్నాడు? I am with you always, ఇదిగో సదాకాలం నేను మీతో కూడా even ఉన్నాను, unto the end of the world. యుగ సమాప్తి వరకు అంటాడు. None of us are going to be till the end of the world. మనలో ఎవ్వరు కూడా యుగ సమాప్తి వరకు ఉండరు అనుకోండి. We know our limitations. మన అద్దుబాట్లు మనం ఎరుగుదుము. Every day is a God's grace. ప్రతి దినం కూడా దేవుని కృపే. Our journey, sometime fullness, sometime emptiness. కాబట్టి కొన్ని మన యాత్రనే ఎట్లుంటదంటే కొన్నిసార్లు In సంపూర్ణంగా, spite of కొన్నిసార్లు all ఖాళీగా these ఉంటుంది. things, the Lord is with us. కానీ ఏ పరిస్థితిలో ఉన్నా ఎల్లప్పుడూ దేవుడు మనకు తోడుగా ఉంటాడు. Sometimes in good health, sometimes in bad health. కొన్నిసార్లు ఆరోగ్యములో, కొన్నిసార్లు అనారోగ్యంలో. At all times, Lord's presence is with us. అన్ని వేళలా చూడండి దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటుంది. This evening, ఈ సాయంకాల సమయం let us turn to Genesis. ఆదికాండం గ్రంథంకి వస్తాం. Genesis chapter 28. ఆదికాండం 28వ అధ్యాయం 10th verse to the last verse. 10వ వచనం నుంచి చివరి వరకు. We'll read responsively. Brother will read first, then we'll follow. మార్చి చదువుకుంటాం. 10వ వచనం నుంచి మరి చివరి వరకు. 10, 11 తెలుగులో మరి కలిసి ఉన్నాయండి, కాబట్టి అలా చదువుతాను. మార్చి మనం చదువుకుంటాం. ఆదికాండం 28వ అధ్యాయం 10 నుండి చివరి వరకు. యాకోబు బెర్షెబా నుండి బయలుదేరి హరాను వైపు వెళ్ళొచ్చు. And tarried into all night and became. చదవండి. ఒక చోట చేరి ప్రొద్దుకు Your portion kindly read loudly. ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోట రాళ్ళు. నేను 12వ వచనం. అప్పుడు అతడు ఒక కల కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచ్చు దిగుచు నుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకు నీ సంతానంకు చెదను. 14వ వచనం. నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె నగును, నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదవు. భూమి యొక్క అంశంలో నీవు నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఆశీర్వదింపబడును. ఇగో నేను నీకు తోడేయండి, నీ వెళ్ళి ప్రతి స్థలంలో నేను కాపాడచ్చు, ఈ దేశంలోకి నేను మరలా రప్పించదను, నేను నీతో చెప్పిన నెరవేర్చే వరకు విడవని చెప్పగా. 16వ వచనం. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, అది నాకు తెలియకపోయిన అనుకొని భయపడి, ఈ స్థలం ఎంతో భయంకరము, ఈ దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గని ఇదే అనుకొనెను. 18వ వచనం. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయి తీసి దానిని స్తంభంగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. ఆశ్రమం బేతేలు పేరు పెట్టను. అయితే మొదట ఆవిడ పేర్లేదు. 20-21 తెలుగులో కలిసినండి. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడేయండి, నేను వెళ్ళుచున్న ఇదే మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారము, ధరించుటకు వస్త్రము నాకు దయచేసిన యెడల యెహోవా నాకు దేవుడై ఉండును. 22వ వచనం. మరియు స్తంభముగా నేను నిలిపిన రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకు ఇచ్చే యావత్తులో దేవంత నిశ్చయముగా నీకు చెల్లించదని మ్రొక్కుకొనెను. May the Lord bless the reading of the word. చదవండి లేఖనం దేవుడు దీవించును గాక. Shall we pray? రండి ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, we worship thee, thank thee for this day. పరలోకమున తండ్రి, ఈ దినము కొరకై నీకు వందనములు చెల్లిస్తూ నిన్ను ఆరాధిస్తున్నాం. The whole day thou art with us. దినమంతా మీరు మాతో ఉన్నారు, Protected us. మమ్మల్ని కాపాడినారు. Helped us to gather in thy house. ప్రభా, నీ ఇంటిలో ఈ విధంగా కలిసి రావడానికి సాయం చేశారు. We remember our dear bonds. ప్రభా, మా ప్రియులను జ్ఞాపకం చేసుకుంటున్నాం. We remember Paul, Gideon and Isaac. ప్రభా, మరి వైజాగ్కి వెళ్తున్నా మరి నీ దాసుడు పాల్గొని జ్ఞాపకం చేసుకుంటున్నాం. It pleased thee to call our dear brother John's wife to glory. మా ప్రియ సోదరుడు జాన్ గారి భార్యను ప్రభా మరి మీరు మహిమలో పిలుచుకున్నట నీకు ఇష్టమై ఉన్నది. Thy servants' visitation may encourage them and comfort them. ప్రభా, మరి నీ దాసుడు వారిని దర్శించుండగా మరి వారికి ప్రోత్సాహమును ఆదరణ కలిగినట్లుగా చేయండి. Likewise, we also pray for Sumati in Michigan. అదేవిధంగా మిషిగన్ లో ఉన్న సహోదరి సుమతిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. And her children. బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకున్నాం. Comfort them, Lord, with thy heavenly comfort, as pleased thee to take Merari. Be with them. సహోదరుడు మెరారిని ప్రభా మరి మీ యొద్ద ఉండుటకు మీరు పిలుచుకున్నారు కాబట్టి పరలోకపు ఆదరణతో బిడ్డలను మరి సహోదరుని మీరు ఆదరించండి. The whole family may be comforted with thy heavenly comfort. పరలోకపు ఆదరణతో కుటుంబం అంతా ఆదరించబడును గాక.
Nothing else than thy comfort, dear Lord. ప్రభా నీ ఆదరణ తప్ప ఇంకేదీ లేదు మాకు. Human words are vain. మానవుల మాటలు వ్యర్థం. But thy comfort abides with us. అయితే నీ ఆదరణ నీ ఓదార్పు మాతో నిత్యం నిలిచినది. Strengthens us. ప్రభా మమ్మల్ని బలపరిచేదిగా ఉంటుంది. Especially be with Chumi and others. విశేషంగా చుమ్మి అంటితో నేతలతో ఉండండి. Take charge. మీరు ఆధిపత్యం వహించి. Paul Gideon also may be used and brought back safely. పౌలను కూడా ప్రభా మరి నా మహిమ కొరకు వాడుకొని మా మధ్య క్షేమంగా నడిపించండి. Thy servant John may and all his household may be comforted. Once more we commit them into thy grace. ప్రభా మరొకసారి నీ దాసుడు జాన్ గారిని కుటుంబాన్ని మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం. వారిని మీరే ఆదరించండి. Everyone who are going such situation be with them. ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్న ప్రతి ఒక్కరితో ప్రభా మీరే వారికి తోడుగా ఉండండి. Thank you Lord for everyone who come sacrificially to the house of God. ప్రభా నీ ఇంటికి ఎంతో త్యాగసహితంగా వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నీకు వందనం చెల్లిస్తున్నాను. Also those who are watching through various medias we remember. ఆ విధంగా ప్రభా మరి యూట్యూబ్ లో మరి వేరు మాధ్యమాల్లో చూస్తున్న వారి గురించి కూడా ప్రార్థిస్తున్నాను. We acknowledge we are unworthy and unprofitable servants. ప్రభా నిష్ప్రయోజకులమైన అయోగ్యులమైన దాసులమని మీ సన్నిధిలో మేము ఒప్పుకుంటున్నాం. Give us grace to give the word and also for translation. ప్రభా వాక్యం అందించుటకును తర్జుమాల్లో కూడా ప్రభా నీ సహాయమును కోరుకుంటున్నాం. Pray with thanksgiving in the most highly exalted name of our Lord and Savior Jesus Christ. వందనములతో ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. Amen. 28th chapter. ఆదికాండం 28వ అధ్యాయం Verse 20 and 21. 20-21 వచనాలు. Genesis 12 chapter 28. ఆదికాండం 28వ అధ్యాయం Verse 20 and 21. 20-21 వచనాలు. All of us together. అందరం కలిసి చదువుకుంటామండి. అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయ్యుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుటకు వస్త్రములను నాకు చేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. My father's house in peace. Then shall the Lord be God, my God. Here he says, Lord shall be my God. ఇక్కడ అంటున్నాడు యెహోవా నాకు దేవుడై ఉండును. He is my God. నా దేవుడై ఉండును. These are all very essential things for anybody. ప్రతి ఒక్కరికి కూడా ఇది ఎంతో మరి ప్రాముఖ్యమైనవి, అవసరమైనవి. Not only for Jacob. యాకోబుకు మాత్రమే కాదు. Even for every one of us, we need these things. మనలో ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయాలు అవసరము. It's very real. ఇదెంతో మరి నిజమైనవి. Most wanted things he is asking for. కాబట్టి ఎంతో కోరదగినవి కావలసినవి అడుగుతున్నాడు యాకోబు ఇక్కడ. What he says? ఏమంటున్నాడండి? He made a vow. He made a commitment. మొక్కుకొనెను లేదా ప్రమాణం చేస్తున్నాడు దేవుడితో. What was that commitment? ఏంటి ఆ ఉడంబడిక ఒప్పందం? Lord is my God. యెహోవాయే నా దేవుడు. Under all circumstances, I belong to him and he belongs to me. అన్ని పరిస్థితుల్లో నేను ఆయనకు చెందినవాడను, ఆయన నాకు చెందినవాడు అంటున్నాడు. No compromise on that. అంటే ఆ విషయంలో రాజీ పట్టం లేదు. I will never compromise for anything for my relationship with God. దేవునితో నా సంబంధము అనే విషయంలో నేను ఏమాత్రం రాజీ పడను అంటున్నాడు. Lord who reigns over me. నా మీద పరిపాలన చేసే దేవుడు. That means I commit myself into the hand of God. దాని అర్థం ఏంటంటే నన్ను నేను దేవుని హస్తాలకు అప్పగించుకుంటున్నాను. When we commit ourselves into the hand of God, మనల్ని మనం దేవుని హస్తాలకు అప్పగించుకున్నప్పుడు Lord takes over. దేవుడు మరి కలుగ చేసుకుంటాడు. That is an act of faith. ఇది విశ్వాసంతో కూడిన పని. For that we need faith in our heart. దాని కొరకు అనగా ఆ పని చేయడానికి మన హృదయంలో విశ్వాసం అవసరం. Faith is a gift from God. విశ్వాసం అనేది దేవుని నుండి మనకి ఇవ్వబడిన వరము. Whatever you are doing, మీరేమి చేసినా, whatever your occupation may be, అనగా మీ వృత్తి ఏదైనాను, if you want to prosper in your life, మీ జీవితంలో మీరు సఫలీకృతులు అవ్వాలంటే never adopt any shortcut method. ఏ అడ్డదారులు పట్టద్దు. When we adopt shortcut method, కాబట్టి అడ్డదారులు దొడ్డిదారులను పట్టినప్పుడు, that means shortcut method means we have to manipulate. అంటే దాని అర్థం ఏంటంటే దాన్ని ఏదో వక్రీకరించి ఉన్నది లేనట్టుగా సృష్టించడం అన్నమాట. We have come across in our lives. మన జీవితంలో ఇలాంటివి ఎన్నో ఎదుర్కొన్నాం. But when we are
right with God, అదే దేవునితో మనం సరిగా ఉన్నప్పుడు, when we are right, earnest with God, we can feel the presence of God. మనం ఎప్పుడైతే ఆసక్తితో దేవునికి నమ్మకంగా ఉంటామో అప్పుడు దేవుని సన్నిధిని మన జీవితంలో అనుభవిస్తాం. He is being enthroned. ఆయన సింహాసనాసనుడే ఉన్నాడు. We need to be come under the action of God. అనగా దేవుని యొక్క ఆధిపత్యం కిందికి, ఆయన అధికారం కిందికి రావాలి. That means Lord must occupy in our system. అనగా చూడండి, మన వ్యవస్థను దేవుడు ఆవహించాలన్నమాట, దేవుడు ఆక్రమించుకోవాలా. There may be likes and dislikes. కొన్ని ఇష్టాలు ఉండొచ్చు, అయిష్టాలు ఉండొచ్చు. In spite of all these things, ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా when we enthrone the Lord in our life, మన జీవితంలో దేవుని సింహాసనాసీనుడిగా చేసినప్పుడు the greatest wonder is, గొప్ప అద్భుతం ఏంటంటే, whatever you aspire that comes to you. మీరు ఏది We need not go after that. అనగా మీ ఆశయం ఏదైనాను మీరు కోరేది మీరు దాని వెంట పరిగెత్తాల్సిన అవసరం లేదు, అదే దాన్ని తెస్తాడు దేవుడు. Automatically Lord makes way. దేవుడే మీకు మార్గమును ఏర్పాటు చేస్తాడు. That's why Lord Jesus Christ said, అందుకే యేసు ప్రభువు అన్నాడు, John's Gospel chapter 14 verse 6, యోహాను సువార్త 14:6లో, I am the way, I am the truth, I am the life. నేనే మార్గమును సత్యమును జీవమును అన్నాడు. I am the way. నేనే మార్గం అన్నాడు. I'm going to make way for you. అంటే నీకు నేను మార్గాన్ని సిద్ధపరుస్తాను. Where there appears to no way at all, ఇక ఏ దారి లేదని నువ్వు అనుకునే చోట మార్గం ఏర్పాటు చేస్తాడు. Lord makes way. దేవుడు మార్గాలు చేసేవాడు. How he makes way we can't understand. ఆయన ఎలా చేస్తాడు అన్నది మనకు అర్థం కాదు. But when Lord makes way, all other things simply vanishes. అంటే చూడండి, దేవుడు మార్గం ఏర్పాటు చేస్తున్నప్పుడు మిగతావన్నీ కూడా అదృశ్యమైపోతాయి. Automatically it disappears. అనగా అవి ఆటోమేటిక్గా అన్ని కూడా మాయమైపోతాయి, అంతే. ఇంకా But it needs faith. అయితే దానికి విశ్వాసం అవసరము. Jacob makes a very tough journey. యాకోబు ఇక్కడ ఎంతో కఠినతరమైన యాత్రను పూనుకుంటున్నాడు. 28th chapter 1st verse. అది కన్నా మీరు 8వ జమటి వచ్చినాం. Isaac called Jacob and blessed him and charged him and said unto him, Thou shalt not take a wife of the daughters of Canaan. Arise, go to Padan Aram, to the house of Bethuel, thy mother's father, and take thee a wife from thence of the daughters of Laban, thy mother's brother. ఇస్సాకు యాకోబును పిలిపించి, నీవు కనాను కుమార్తెలో యువతను వివాహం చేసుకునకూడదు. నీవు లేచి పద్దనరాంలోనున్న నీ తల్లికి తండ్రి అయిన బెతూయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడు లాబాను కుమార్తెలో ఒక దానిని వివాహం చేసుకున్నామని అతనికి ఆజ్ఞాపించి ఆశీర్వదించి పంపించినాడు. The relationships, it should be built with the believers. చూడండి, బంధాలు అన్నవి విశ్వాసులతోనే మనం ముడిపెట్టుకోవాలి. If you go to the other faith, అనగా ఇతర విశ్వాసుల ప్రజల దగ్గరికి మనం వెళ్తే, some people will say, కొంతమంది అంటారు, yes, I will marry and after marriage I will see they will come to the Lord. పర్లేదండి, నేను పెళ్లి చేసుకుంటాను, నేను పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళను ప్రభు దగ్గర నడిపిస్తానంటారు. That may or may not happen. అది జరగవచ్చు, జరగకపోవచ్చు కూడా. It cannot be positive at all. కాబట్టి అది ఖచ్చితంగా జరుగుద్ది అని చెప్పలేం. The mentality changes. కాబట్టి మనస్తత్వం మారిపోవచ్చు, circumstances changes, పరిస్థితులు మారిపోవచ్చు, situation changes, పర్యావరణాన్ని మారిపోవచ్చు. That's why అందుకే a believer should get identified with the believer. ఒక విశ్వాసి ఇంకొక విశ్వాసితోనే గుర్తింపు తెచ్చుకోవాలి. That will bind you. అదే నేను మిమ్మల్ని ఒక బంధములో నడిపిస్తుంది. Whatever the opposition come, అనగా మాకు ఎదురింపు ఎలాంటి వచ్చినా you will be able to boldly face it. మరి ధైర్యంగా మీరు దాన్ని ఎదుర్కోగలుగుతారు. అప్పుడు There is another important secret. ఇది ఇంకో ప్రాముఖ్యమైన రహస్యం. Lord Jesus Christ said, యేసు ప్రభు అన్నాడు, where 2 or 3 gather together in my name, I will be in the midst of them. ఎక్కడ 2-3 నా నామమున కూడిందురో నేను వారి మధ్య నుండును అన్నాడు. See, Lord himself comes and dwells in the midst of you. చూడండి, దేవుడే స్వయాన వచ్చి వారి మధ్యలో నిలిచి ఉంటాడు. When you pray, మీరు ప్రార్థించినప్పుడు in a family, అనగా కుటుంబంలో, Lord comes
and abides with you. ప్రభు వస్తాడు, వచ్చి మీ మధ్య నిల్చుంటాడు. You may have so many disagreements. అంటే మీకు ఎన్నో విషయాల్లో పొంతన పడకపోవచ్చు. Husband and wife will have, never we will be agreeing with each other. భార్యాభర్తలు, I'm not come across like that. భార్యాభర్తలు ఎన్నడూ కూడా ఒకరితో ఒకరు ఒప్పుకోరు. నేనైతే ఎవరిని చూడలేదు అట్లా. Sometimes even for the small silly things there will be a big fight. చిన్న చిన్న విషయాల్లో కూడా పెద్ద గొడవ పడుతుంటారు. Sometimes you go and sit in the take food and karam or salt as excess or more, then you get irritated. కాబట్టి భోజనానికి కూర్చున్నప్పుడు కారం ఎక్కువైనా ఉప్పు ఎక్కువైనా ఏమి ఎక్కువైనా కానీ కూడా ఒకరికొకరికి ఇక కోపం వస్తుంది. Because ఎందుకంటే you go outside, మీరు బయటికి వెళ్తారు, work hard, ఎంతో కష్టపడి పని చేస్తారు, and return exhausted, అలిసిపోయి ఇంటికి వస్తారు, and sit in the dining table, భోజన బల్ల మీద కూర్చుంటారు, hungry you come, ఎంతో ఆకలితో కూర్చుంటారు. and if it is not palatable, if it is not according to your taste, కాబట్టి నీ రుచికి సరిపడినట్టు అది ఆ భోజనం లేకపోతే what you will do? ఏం చేస్తాం? It will you get irritated. అంతే కదా, కోపం వస్తుంది. ఇంకా then you burst out yourself. కాబట్టి ఇంకా విరుచుకు పడతాం. ఇంకా a small thing like that, a small thing will lead to most complicated problems. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న అల్పమైన విషయాలు ఎంతో క్లిష్టమైన సమస్యలకు ఎదురుతీస్తాయి. This is relationships. ఇవి బంధాలు అనేవి ఇలా ఉంటాయి. So this relationships is must. We must understand God has to give us the grace to understand the difficulties of the other person also. ఇతరుల అనగా ఎదుటి వ్యక్తి యొక్క పరిస్థితి, పర్యావసనాలు, ఆ మానస్తత్వం అన్న అర్థం చేసుకోవడానికి కూడా చూడండి దేవుడే కృపనివ్వాలి. Why I am saying this? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, when we come to prayer, ప్రార్థన కొరకు మనం వచ్చినప్పుడు we need to come with one accord. కలిసి ఒక్క మనస్సుతో, ఏక మనస్సుతో రావాలి. When we come to Jacob, యాకోబు విషయం మనం వస్తే, Jacob makes a vow saying, God will be with me. యెహోవా నాకు దేవుడయ్యుండును అని మరి ప్రమాణం చేస్తున్నాడు. 20th and 21st. 20-21 వచనాల్లో మనం చూస్తే, Jacob vows a vow saying, if God will be with me. దేవుడు నాకు తోడుగా ఉండిన ఎడల. Secondly, రెండవదిగా, will keep me in the way, in this way that I go. నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడిన ఎడల. Will give me bread to eat తినుటకు and raiment to put on. ధరించుటకు వస్త్రం నాకు ఇచ్చిన ఎడల. And then he says, 21st, I will come again to my father's house in peace. కాబట్టి అప్పుడు అంటాడు, నేను మరలా నిశ్చయముగా మరి ఈ మార్గంలో తిరిగి వస్తాను అంటాడు. I will come again మరలా నేను వస్తాను ఇక్కడికి అంటాడు. with peace. అనగా నెమ్మదిగా. The conditionality. కాబట్టి అక్కడ షరతులు ఇస్తున్నాడు. God be with me. దేవుడు నాకు తోడై ఉండి. When we are born again, మనం తిరిగి జన్మించినప్పుడు, when we accept Lord Jesus Christ as our personal savior, ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకునిగా మనం అంగీకరించినప్పుడు, it was not momentary. అనగా ఏదో క్షణకాలంలో క్షణికంలో జరిగింది కాదు. It should not be emotional. ఇదేదో భావోద్వేగాలతో తీసుకున్న నిర్ణయం కాదు ఇది. It is a total commitment to the Lord. ప్రభువుకు మనలను మనం సంపూర్ణంగా అప్పగించుకునే తీర్మానం. Whatever the opposition may come, ఎదిరింపులు ఎలాంటివి వచ్చినా, whatever the accusation may come, నిందలు ఎలాంటివి వచ్చినా, we must have the courage to face. వాటిని ఎదుర్కొనే ధైర్యం మనకు ఉండాలి. When I was working, నేను పని చేస్తున్న దినాల్లో I used to keep the Bible బైబిల్ నా దగ్గర పెట్టుకునేవాడిని. in my drawer. అలాగా నా డ్రాలో పెట్టుకునేవాడిని. And immediately after going to office, I will take the Bible and read. మరి ఆఫీస్కి వెళ్ళిన వెంటనే బైబిల్ తీసుకొని చదివేవాడిని. And a few moments I was spent in prayer. కొద్ది సమయం ప్రార్థనలో కూడా గడిపేవాడిని. So those people are ungodly people. చూడండి, వారు మరి భక్తిహీనులు, వారు దేవుడు నమ్మరు. It's a department where a lot of corruption involved. కాబట్టి ఆ డిపార్ట్మెంట్ అంతా కూడా ఎంతో అవినీతితో ఉండే. They don't want to be right in their attitude. కాబట్టి వారి వైఖరిలో మరి నీతిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి అనుకోరు వాళ్ళు. So they questioned me. వారు నన్ను ప్రశ్నించిన, what is that you are doing? ఏందయ్యా నువ్వు చేస్తున్న పని ఏంటి? Because their conscience is pricked. చూడండి, వారి మనస్సాక్షి గుచ్చుకుంటుంది. Our God is a holy God. మన దేవుడు పరిశుద్ధుడు.
a righteous God. నీతిగల దేవుడు. See, bills will come. 400 crores, 500 crores. 400 కోట్ల 500 కోట్ల బిల్లులు వస్తాయన్నమాట మాకు. It's a defense establishments. కాబట్టి ఇది మరి భారత సైన్యం యొక్క వ్యవస్థ. More than 1000 crores. కొంచెం 1000 కోట్లు దాటుతుంది. Contractor will come. కాంట్రాక్టర్ వస్తాడు. And he will simply keep the cover and go. వచ్చేస్తాడు, ఆ కవర్ అది పెట్టేసి వెళ్ళిపోతాడు అంతే. That means the bill what he has sent, it should not be audited, simply pass. అంటే ఇక తను తెచ్చిన బిల్లుని మీరు పర్యవేక్షించకుండా అలాగూ మీరు దాన్ని మంజూరు చేయండి అని చెప్తున్నాడు అనమాట ఇంకో మాటలో. From the lowest cadre to the highest cadre, such covers will be going on. కాబట్టి చూడండి, కింద స్థాయిలో ఉన్న నుంచి పై స్థాయి వరకు ప్రతి ఒక్కరికి ఒక కవర్ అందుతుంది అనమాట. So this because the cover is on the inside the table, కాబట్టి ఆ టేబుల్ మీద కవర్ ఉన్నందున no audit, they will simply pass and send it. ఇంకా ఆడిట్ ఉండదు అనమాట, పరీక్షించేదే ఉండదు, పంపించేది. Automatically it will go. అది ముందుకు వెళ్ళిపోద్ది అనమాట అలాగే. And the higher up also will pass. కాబట్టి పైన ఉన్నత అధికారులు కూడా దాన్ని అలాగే ముందు పంపిస్తుంటారు. It's all government money. ఇదంతా కూడా ప్రభుత్వ సొమ్ము. What a terrible thing. చూడండి ఎంత ఘోరమైన విషయం. So when I occupied the seat, అదే నేను మరి నా సీట్లో ఉన్నప్పుడు I said, what is this? నేను అన్నాను, ఏందయ్యే పని, Please take it and get out. దయచేసి తీసుకొని బయటికి వెళ్ళిపోండి అన్న. Within 3 days you will get your check. 3 రోజుల్లో మీ చెక్ మీకు వస్తుంది అన్న. They were not able to believe. కాబట్టి వారు నమ్మలేకపోయే విషయం చూసి. Only 3 months I was on that seat. ఆ కుర్చీలో 3 నెలలు కూర్చున్నాను నేను. Why? ఎందుకు? Because others were affected. ఎందుకంటే ఇతరులకు నా ప్రభావం వారి మీద పడుతుంది కాబట్టి. This fellow has become a big headache for us. వీడు మనకు తలకాయ నొప్పి అయిపోయినాడు అనుకో. Because he is rejecting, all of us are looking up and down to us. కాబట్టి ఫైల్స్ అన్ని రిజెక్ట్ నిరాకరిస్తా ఉంటే మనకు రావాల్సిన ముడుపులు మనకు అందట్లేదు అనుకుంటా. So I was automatically shifted to admin section. కాబట్టి సహజంగానే నన్ను ఆ డిపార్ట్మెంట్ లో తీసేసి అడ్మిన్ డిపార్ట్మెంట్ లో పడేసినారు. There no work at all. అక్కడ పనే ఉండదు అసలు. So things go most favorably. There I was able to spend much time in reading the Bible. కాబట్టి అక్కడ పరిస్థితులు కూడా ఎంతో సానుకూలంగా ఉండడము, మరి అక్కడ నేను మరి ప్రార్థనలో దేవుని వాక్యం గడపడం. When God is with us, దేవుడు మన తోడుగా ఉంటే, there are some opposition in the beginning, later on it becomes a blessing to us. ఆరంభంలో మనకు కొన్ని ఎదురింపులు రావచ్చు, కానీ తుదకు అవి మనకు ఎంతో ఆశీర్వాద కారణంగా ఉంటాయి. Never adopt shortcut methods. ఎప్పుడు కూడా మరి అడ్డదారులు అన్నవి ఎంచుకోకూడదు. Because that will not stand for long. ఎందుకంటే మీరు అడ్డదారిలో వెళ్తే ఆ అలవాటు అన్నది దీర్ఘకాలం ఉండేది కాదు, నిలిచేది కాదు అది. Jacob makes a vow. యాకోబు ఇక్కడ ఒక మొక్కుబడి చేసుకుంటున్నాడు. Makes a, oh Lord, if thou be with me. అంటున్నాడు, నీవు నాకు తోడై ఉంటే. And you have to be with me in my way that I go. నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నీవు నాకు తోడై ఉండాలి అంటున్నాడు. Because I don't know the way, in which way I am going to. ఎందుకంటే ఇప్పుడు నేను ఎటువైపు వెళ్తున్నాను, నా ప్రయాణం ఎటు, నా మార్గం ఎటు నాకు తెలియదు. It may be a easy way. ఇది సులభంగా ఉండొచ్చు. Or it may be a tough way. లేదా ఇది చాలా కఠినంగా కూడా ఉండొచ్చు. But if you are with me, అయితే నీవు నాకు తోడై ఉంటే, you will make me to go easily. నీవే నన్ను సరళమైన విధానములో, without any difficulty I will be able to pass on. అనగా ఏ కష్టం లేకుండా నేను దాటిపోగలుగుతాను అంటున్నాడు. And I will be able to overcome every barrier. అంతేకాదు every difficulty. నాకు వచ్చే ప్రతి కష్టము కావచ్చు లేదా ఆటంకాలు కావచ్చు, వాటిని అధిగమిస్తాను. Will keep me this way. కాబట్టి నేను వెళ్ళుచున్న మార్గంలో నన్ను కాపాడి అంటున్నాడు. The Lord is our keeper. చూడండి, దేవుడే మనల్ని కాపాడేవాడు. Psalm 121, we read the confidence of David. దావీదు యొక్క ధైర్యమును మనం చదువుతాం చూడండి ఇక్కడ. And here David was so confident. King David was so confident. రాజైన దావీదు ఎంతో ధైర్యముతో, ఎంతో మరి దృఢత్వంతో చెప్తా ఉన్నాడు ఇక్కడ మాట. And he writes this psalm in a very wonderful way. అద్భుతమైన విధానములో చూడండి దావీదు కీర్తన రాస్తున్నాడు. Psalm 121, 1 to 1. 121వ కీర్తన. First. మొదటి 2 వచనాలు. కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వల్లనే నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశం సృజించిన వాడు. I will lift up mine eye unto the hills, from whence cometh my help.
కొండల తట్టు కన్నులెత్తి చూస్తున్నా, నాకు సాయం ఎక్కడి నుంచి వస్తుంది అని. I lift up mine eyes unto the hills. కొండల తట్టున కన్నులెత్తుతున్నా అంటున్నాడు. Why he says hills? ఎందుకు కొండల తట్టు అంటున్నాడు? If you look up into the hills, చూడండి, కొండల వైపు మీరు చూస్తే, suppose you are in valley, నువ్వు లోయలో ఉన్నావు, and look up to the hilltop. నీవు అలా కొండ శిఖరం వైపుగా నువ్వు చూస్తే, Oh, how height it is. ఓ ఎంత ఎత్తుగా ఉంది ఇది. If any one of you gone to Ooty, మీరు ఎవరైనా ఊటీకి వెళ్ళుంటే, there is a highest peak. అక్కడ ఎంతో ఉన్నతమైన ఎత్తైన కొండ ఉంది. If you go to the highest peak, from highest peak you can watch, you can see so many కాబట్టి ఆ things. ఊటీ కొండలో ఎత్తైన కొండ ఎక్కితే మీరు మరి మొత్తం చూడవచ్చు అన్నమాట అక్కడ నుంచి. ఇంకా It's an amazing sight. ఎంతో అద్భుతమైన దృశ్యం. I was living under the same mountain, under the valley. I was living for 2 years. 2 సంవత్సరాలు అలా ఒక కొండ లోయలో నేను ఉండినాను. Every vacation, every holiday, I used to walk. సెలవు దినాల్లో మరి అక్కడికి వెళ్ళి I నడిచేవాడిని. used to walk to the mountain top. కాబట్టి ఆ కొండ శిఖరంకి ఎక్కి వెళ్ళేవాడిని. When I go to the mountain top, కాబట్టి ఆ శిఖరం ఎక్కిన తర్వాత not only I get pure oxygen, మరి స్వచ్ఛమైన గాలి మాత్రమే కాదు, and I can watch so many amazing things. ఒకటి అద్భుతమైనవన్నీ కూడా అక్కడ నుంచి చూడగలుగుతున్నా. Things which are far off, ఇంకా దూరంగా ఉన్నవి కూడా కనిపిస్తాయి. as if we are watching from telescope. ఏదో టెలిస్కోప్ లో నుంచి దుర్బిణిలో చూస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటది. Have you seen in telescope? టెలిస్కోప్ చూసారు ఎవరైనా? It's a very wonderful sight. అద్భుతంగా ఉంటది కదా, Amazing. చాలా అద్భుతంగా ఉంటది. I used to spend hours together. గంటల తరబడి అక్కడే గడిపేవాడిని నేను. So going up to the mountain will keep me the way I go. కాబట్టి అంటున్నాడు, మరి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను The కాపాడు. way we take in our life, మన జీవితంలో మనం ఎంచుకునే మార్గం, Lord should be there. దాంట్లో ప్రభు ఉండాలి. Whatever the way you take, నీవు ఏ మార్గం ఎంచుకున్నా Lord should be there. దేవుడు నీకు తోడుగా ఉండాలి. Then whatever barrier that comes, అప్పుడు ఎలాంటి ఆటంకాలు వచ్చినా we will be able to boldly face, ధైర్యంగా వాటిని ఎదుర్కోగలుగుతాం, courageously face. ఎంతో సాహసోపేతంగా ఎదుర్కోగలుగుతాం. Because ఎందుకంటే King of Kings and Lord of Lords is with us. రాజులకు రాజు ప్రభులకు ప్రభు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి. And when I go and give bread to eat and raiment to put on. తినుటకు ఆహారమును ధరించుటకు వస్త్రమును నాకు దయచేసిన ఎడల. These are all very essential. కాబట్టి ఇవన్నీ చూడండి ఎంతో అవసరమైన విషయాలే. Lord, Jacob is asking, యాకోబు అడుగుతున్నాడు దేవుణ్ణి, Lord, give me the bread that is necessary for me. నాకు అవసరమైన ఆహారము నాకు దయచేయమంటున్నాడు. David also says, దావీదు కూడా అంటాడు, he says in a much better way, ఆయన ఇంకా చక్కని విధానంలో అంటాడు, Lord, give me bread that is more convenient to me. నాకు ఎంతో మరి అవసరమైన అనగా అనుకూలమైన ఆహారం అంటాడు. That means not so rich food that I may eat full and forget you. అంటే కడుపు నిండా తిని నిన్ను మరిచిపోయేంతగా కాదు, కానీ That sometimes it happens. అంటే కొన్నిసార్లు జరుగుతుంది కదా అట్లా. What happens? ఏం జరుగుతుంది? When you take nice food, మంచి భోజనం తీసుకున్నారు, whatever food you like, మీకు ఇష్టమైన భోజనం most పెట్టినారు, favorable food, అనగా మీకు ఎంతో and ప్రీతికరమైనది, prepared in a way that you most like, నీకు ఎంతో ఇష్టమైన విధానంలో దాన్ని మీరు చేసుకున్నారు, you వండుకున్నారు, take extra meal. కాబట్టి కొంచెం ఎక్కువని తింటారు. That time you take extra. కాబట్టి ఎంతో ఇష్టంగా వండుకున్నప్పుడు ఎక్కువ తింటారు కదా. It's a human nature. కాబట్టి మానవ స్వభావం అది. And after that, దాని తర్వాత and immediately you want to take rest or వెంటనే sleep. కొద్దిగా విశ్రాంతి తీసుకోవాలనుకుంటారు. So that happens for every human being. కాబట్టి ప్రతి ఒక్కరికి జరిగే విషయమే ఇది. So we may forget. ఇప్పుడు మర్చిపోవచ్చు. Here he says, I may forget you. నేను నిన్ను మర్చిపోదునేమో I అంటాడు. may not forget you.
నేను నిన్ను మర్చిపోకుండానట్లు will keep me in that way that I go. కాబట్టి నేను వెళ్ళు మార్గములో నీవు నన్ను కాపాడి And will give me bread to eat and raiment to put on. తినుటకు ఆహారమును ధరించుకున్నటకు వస్త్రములు నాకు దయచేసిన ఎడల I will come again. నేను ఈ ఇక్కడికి తిరిగి Come again to my father's house in peace. నేను తిరిగి నా ఇంటికి క్షేమముగా వచ్చున్నట్లు అంటున్నాడు. In peace. అనగా క్షేమంగా నెమ్మది. Comfort I will come back. అనగా మంచి ఆదరణతో I నెమ్మదితో will return to you. నీ వద్దకు తిరిగి వస్తాను. I will come to your house. ఓ ఇంటికి తిరిగి వస్తాను. Pay to my vows unto you, Lord. నా మొక్కుబడులు నీకు చెల్లిస్తాను దేవా అంటున్నాడు. I will offer myself to you. I will make myself available to you. నన్ను నేను నీకు అందుబాటులో ఉంచుకుంటాను అంటున్నాడు. If you want to receive reward from God, దేవుని నుండి బహుమానాలు పొందాలని మీరు కోరితే you have to make yourself available to God. నిన్ను నీవు దేవునికి అందుబాటులో పెట్టుకోవాలి. Under all circumstances. అన్ని పరిస్థితుల్లో పెట్టుకోవాలి. Whatever difficulty that comes to you, నీకు ఎట్టి కష్టం వచ్చినా you will be willing to pay the price. నీవు క్రయం చెల్లించడానికి సిద్ధంగా ఉండాలి. Then Lord rewards you. అప్పుడు దేవుడు బహుమానం ఇస్తాడు. When you pay the reward, అప్పుడు ఆయన బహుమానం చెల్లించినప్పుడు from heaven Lord watches you దేవుడు నిన్ను పరలోకం చూస్తున్నప్పుడు and rewards you. నీకు బహుమానం ఇచ్చినప్పుడు Is it not wonderful? ఎంత అద్భుతం కాదండి. Do you want to receive reward from God? కాబట్టి దేవుడి నుండి బహుమానాలు పొందాలని కోరుతున్నారా మీరు? What is the reward we receive from human being and what is the reward you receive from God? కొంచెం మనుషుల నుండి మనం పొందే బహుమానం ఎట్లుంటది, దేవుని నుండి పొందే బహుమానం ఎలాగుంటది? The reward you receive from human being మనుషుల నుండి మీరు ఏదైనా పొందితే is temporary. అది తాత్కాలికంగా ఉంటది. But when we receive the reward from God, దేవుని నుండి బహుమానం పొందినప్పుడు it abides. అది నిలిచి ఉంటది ఎప్పటికీ. Nobody can rob it. అంతేకాదు ఎవ్వరు దాన్ని మీ దగ్గర నుంచి అపహరించలేరు. I received it. నేను పొందినాను. I received it in my career. నా వృత్తిపరమైన జీవితంలో పొందినాను. I was selected for Delhi. ఢిల్లీకి మరి ఎంపిక అయ్యాను. It was very difficult. అప్పుడు ఎంతో కష్టంగా ఉండింది. So when I went there, అక్కడికి వెళ్ళినప్పుడు one person known to me, నాకు తెలిసిన ఒక వ్యక్తి he came and asked, ఆయన వచ్చి అడిగాడు, how much bribe you have paid ఎంత లంచం to ఇచ్చి get this వచ్చావు, posting? ఈ పోస్టింగ్ రావడానికి ఎంత లంచం ఇచ్చి వచ్చావు అని అడిగాడు నన్ను. I paid nothing. నేను ఏమి I will show you the shortcut. నీకు అడ్డదారి చూపిస్తానని చెప్పాను. Come, I will show you the shortcut. నాతో వస్తే మంచి దారి ఒకటి చూపిస్తానన్నాడు. And I took him to my room నా రూమ్ కి తీసుకెళ్ళాను. and showed him the gospel. చూడు అక్కడ సువార్త చూపించినాను నేను. You know what he said? అని ఏమన్నాడు తెలుసా? Everything is, you are correct, 100% correct. నువ్వు ఏం చేసినావు 100% అంతా సరి అయింది కానీ చేసినావు అన్నాడు. But what am I to do? కానీ నేనేం చేయాలి దానికి? I have my wife and children. భార్య బిడ్డలు ఉన్నారు నాకు. If I follow what the advice what you have given, ఇప్పుడు నువ్వు ఇచ్చినట్టు నువ్వు ఈ సలహా I will be chased out of my house. నా ఇంట్లోంచి నన్ను వెళ్ళగొట్టేస్తారు. And the whole bondage, family bondage I will lose. కాబట్టి కుటుంబ బంధం అనేది పోగొట్టుకుంటాను నేను. But I know in his heart he received the Lord. అయితే నాకు తెలుసు ఆ వ్యక్తి తన హృదయంలో యేసు ప్రభువును స్వీకరించినాడు. Because ఎందుకంటే he was orthodox Brahmin. ఎందుకంటే ఎంతో నిష్ఠ కలిగిన మరి బ్రాహ్మణ కుటుంబానికి చెందినాడు, బ్రాహ్మణుడు. His forefathers were pujaris in Madurai and so many big temples. వాళ్ళ తాత ముత్తాతలందరూ కూడా మధురైలో పెద్ద పెద్ద గుళ్ళల్లో పూజారులు వాళ్ళంతా. Beloved, the word of God is so powerful. చూడండి మన దేవుడు ఎంతో శక్తి గలవాడు. The same power Jacob was able to experience. అదే శక్తిని యాకోబు కూడా తన జీవితంలో అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. That's why he says, అందుకే అంటున్నాడు, Lord, I make a vow to you, will keep me కాబట్టి నువ్వు నన్ను in the కాపాడి way that I go. నేను వెళ్ళుచున్న ఈ మార్గం నన్ను కాపాడినెడలా అని మొక్కుకుంటున్నాడు. The way I don't know. ఆ మార్గం ఏంటో నాకు తెలియదు. The way is dark to me. నాకైతే ఆ మార్గము చీకటిగా ఉంది. It may be a soft way or hard way. కాబట్టి ఇది ఏదో మృదువైన మార్గం ఉండొచ్చు లేదా కఠినమైన మార్గం It ఉండొచ్చు. may be a tough way or smooth way. కాబట్టి ఇది ఎంతో సరళమైన మార్గం ఉండొచ్చు, ఎంతో కఠినంగా ఉండొచ్చు. Because if you are with me, నీవు నాకు తోడుగా ఉంటే you will be able to make me comfortable. నన్ను మరి నీవే ఆదరించి నెమ్మదిగా నడిపిస్తావు.
will give me bread to eat and raiment to put on. తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రమును నాకు దయచేసినాడలా. It is amazing. ఇది ఎంతో అద్భుతంగా ఉంటుంది. Lord is such a wonderful God. I experienced it. That's why I am boldly telling you. కాబట్టి దేవుడు ఎంత అద్భుతమైన వాడో నా జీవితంలో అనుభవించి చూశాను కాబట్టి చెప్తున్నాను మీకు. When I was in Delhi, నేను ఢిల్లీలో ఉన్నప్పుడు I was on deputation to Supreme Court. కాబట్టి సుప్రీం కోర్టుకి మరి highest court in India. కాబట్టి భారతదేశంలోని ఉన్నత న్యాయస్థానం, most influential place. కాబట్టి ఎంతో మరి ప్రభావశాలితమైన స్థలం అది. One Sunday, ఒక ఆదివారం I was there in the church. సంఘంలో ఉన్నాను. And there was one brother. అక్కడ ఒక సోదరుడు ఉన్నాడు. డేవిడ్ మాలే అనే పేరు. Very nice brother. చాలా మంచి సోదరుడు. I don't know what he observed. మరి ఏం గమనించాడో నాకు తెలియదు. Then he said, please come home for dinner. దయచేసి మా ఇంటికి ఈ రోజు రాత్రి భోజనానికి రండి అని అన్నాడు నాతో. So I went for dinner. కాబట్టి రాత్రి భోజనం కొరకు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. Then he said, అన్నాడు, you are not as cheerful. What is wrong? ఏంటి సమస్య ఏంటి, అంత సంతోషంగా కనబడటం లేదు అని అన్నాడు. I never know that he is such an influential man. కాబట్టి అంత మరి పేరు ఉన్న వ్యక్తి, అధికారం ఉన్న వ్యక్తి అలా అంటాడని అనుకోలేదు నేను. You are some problem. నీకేదో సమస్య ఉందయ్యా, you tell me what it is. నాకు చెప్పు ఏంటో సమస్య అని అడిగాడు. Then I told him, see, my application for transfer back to Secunderabad has to be cleared. మరి సెకండ్రాబాద్కి బదిలీ కొరకు అర్జీ పెట్టుకున్నాను, దాని ఇంకా కాలేదు అని చెప్పాను. Then I told him, yes, I will come tomorrow with a copy of application that I have given. సరే, నేను ఇచ్చిన అర్జీ కాపీ తీసుకొని రేపు నీకు కనబడతానని చెప్పాను ఆయనకి. I went there. వెళ్ళాను అక్కడికి. I gave my copy of application. కాపీ ఇచ్చాను ఆయనకి. Then he told me, ఆయన నాతో అన్నాడు, oh, you don't worry, my next neighbor is in the same office as one of the topmost man he is. నువ్వేం చింత చేయాల్సిన పని లేదు ఈ విషయంలో, మా ఇంటి పక్కన ఉన్నోడే మరి బదిలీలు చేసే డిపార్ట్మెంట్ లో. This evening itself I will give it to him. ఈ సాయంకాలమే మాట్లాడతాను ఆయనతో. Within 8 days I got the transfer. కాబట్టి చూడండి, 8 రోజుల్లోనే మరి ట్రాన్స్ఫర్ ఇచ్చేసినారు నాకు. So officer called me. కాబట్టి ఆ అధికారి పిలిచినాడు. చీఫ్ సెక్రటరీ లా డిపార్ట్మెంట్ చీఫ్ సెక్రటరీ, న్యాయ శాఖకు చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్నాడు ఆయన. అండ్ he is from నెల్లూరు. ఆయన నెల్లూరు చెందినవాడు. He said it's a very small matter. ఇది చిన్న విషయం కదండి అన్నాడు. You can go to జాయింట్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళండి అన్నాడు. And he is a Tamilian, you can freely talk to him. ఆయన కూడా తమిళోడే, కాబట్టి మీరు వెళ్ళి మంచిగా So I went to him. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళాను. See, we cannot easily go and meet that level. Appointment has to be fixed and so many formalities. కాబట్టి అంత పెద్ద శాఖకు అంత పెద్ద అధికారములు ఉన్న వారిని అలాగే అలవోకగా వెళ్ళి కలవడం అంత మంచి సాధ్యం కాదు. అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళాలి. Secretariat itself is very highly placed. కాబట్టి సెక్రటరియట్ అనేది ఎంతో ఉన్నత అధికారులు ఉండే స్థలం. Because they are directly connected to ministers. ఎందుకంటే మంత్రులందరూ కూడా వాటితో అనుసంధానంగా ఉంటారు అక్కడ. So I went there. కాబట్టి వెళ్ళాను అక్కడికి మొత్తానికి. Then this David Mali was such a influential man, I never understood. నాకు తెలియదు డేవిడ్ మలి అనేటని ఆయనకి ఇంత పేరుందని అక్కడ. And that secretary came. కాబట్టి ఆ సెక్రటరీ వచ్చాడు. Then he saluted me. ఆయన నాకు సెల్యూట్ చేసినాడు. His name is Kapoor. ఆయన పేరు కపూర్. Sir, you please wait. దయచేసి అయ్యగా మీరు వెయిట్ చేయండి అన్నాడు. Do you want any coffee or cool drink? కాఫీ అయినా కూల్ డ్రింక్ అయినా కావాలని అడిగాడు. I said no, I don't want anything because already I am burdened with my mind. లేదండి, అవేం అవసరం లేదు, ఇప్పటికే ఎంతో భారంతో ఉన్నాను అన్నాడు. I must be prepared to meet the top official. కాబట్టి ఎంతో ఉన్నతమైన అధికారులు ఉన్న వారిని కలుసుకోవడానికి సిద్ధంగా ఉండాలి నేను ఇప్పుడు. So my turn came. కాబట్టి మొత్తానికి నా సమయం వచ్చింది. I went inside. లోపలికి వెళ్ళాను. And he started speaking to me like a friend. ఒక స్నేహితునితో మాట్లాడుతున్నాడు. Please come sit down. రండి అయ్యా కూర్చోండి. In Tamil he started talking to me. ఇక తమిళ్లో మాట్లాడుతా ఉన్నాడు నాతో. When you want to go? ఎప్పుడు వెళ్ళాలనుకుంటున్నావు అన్నాడు. I will wait for 3-4 days. 3-4 రోజులు. First you want to go on first itself? మరి ఫస్ట్ తారీఖు అంటే మొదటి తారీఖు వెళ్ళిపోతాం. That's what the Lord does. దేవుడు అలా చేస్తాడు. I will go before you. నీకు ముందుగా నడుతును. Make the crooked path straight. కాబట్టి వంకరగా ఉన్న స్థలంలో నేను సరళం చేస్తున్నాను అంటాడు. Is that God is with you? ఆ దేవుడు నీకు తోడుగా ఉన్నాడా? In your life? నీ జీవితంలో? In your job?
అనగా నీ ఉద్యోగంలో, in your activity, నీ చేసే పనులన్నిట్లో, then you will have the confidence. అప్పుడే నీకు ధైర్యంగా ఉంటది. It's an unchanging God. కాబట్టి ఆయన మార్పు చెందని There is దేవుడు. no partiality with ఆయనలో him. పక్షపాతం ఏమీ ఉండదు. We have to understand the Lord without compromising. ఏ మాత్రం రాజీ పడకుండా మరి దేవుని అర్థం చేసుకోవాలి మనం. May the Lord help us. దేవుడు మనకు సహాయం చేయను గాక.